శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, కుటుంబ జీవితం. జనవరి నుంచి డిసెంబర్ వరకు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా జనవరి నెల. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ఫిబ్రవరి నెల. ఆర్థికంగా మెరుగుదల. స్నేహితుల ద్వారా అవకాశాలు. ఆరోగ్యం సాధారణం. మార్చి నెల. శ్రమ ఎక్కువ, ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. మాటలలో సంయమనం అవసరం. ఏప్రిల్ నెల. ఖర్చులు పెరుగుతాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మే నెల. ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి సూచనలు. ఆదాయం పెరుగుతుంది. జూన్ నెల. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. జూలై నెల. కొత్త పనులకు అనుకూలమైన సమయం. ప్రయాణాలు లాభిస్తాయి. ఆగస్టు నెల. ఆత్మవిశ్వాసం తగ్గే సూచనలు. నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. సెప్టెంబర్ నెల. ఉద్యోగంలో శుభవార్తలు. వ్యాపార విస్తరణకు అవకాశం. అక్టోబర్ నెల. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నవంబర్ నెల. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. డిసెంబర్ నెల. సంవత్సరం సంతోషంగా ముగుస్తుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మొత్తం మీద ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ఉంటే సింహరాశి వారికి 2026వ సంవత్సరం విజయవంతమైన సంవత్సరం. ఈ సంవత్సరం సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు. ప్రతి ఆదివారం ఉదయం సూర్యుడికి అర్ఘ్యమర్పించాలి. బ్రాహ్మణులకు వస్త్రదానం చేయడం వల్ల గౌరవము, శక్తి పెరుగుతాయి. సూర్యగ్రహానికి, శనిగ్రహానికి జపాలు చేయించి గోధుమలు, నల్ల నువ్వులు దానంగా ఇస్తే మంచిది. శ్రీరాముడి ఆలయ దర్శనం శుభప్రదం. జాతకరీత్యా ఏదైనా సందేహం ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.